తమిళ చిత్రసీమలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసుకున్న ధనుష్ ఇటీవలి కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. కంటెంట్ ఆధారిత కథలు ఎంచుకుంటూ విభిన్న పాత్రల్లో మెప్పిస్తున్న ఆయనకు దక్షిణాది మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. సర్, కుబేరా వంటి చిత్రాలతో ఆయన టాలీవుడ్ ప్రేక్షకులకి దగ్గరయ్యారు. ఇటీవల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఊహాగానాలు, ముఖ్యంగా నటి మృణాల్ ఠాకూర్తో రిలేషన్షిప్ గాసిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తమిళ స్టార్ ధనుష్ చట్టపరమైన నోటీస్ జారీ కావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెనాడల్ ఫిలిమ్స్ సంస్థ 2016లో ప్రారంభమైన నాన్ రుద్రన్ ప్రాజెక్ట్ ఆలస్యం కారణంగా 20 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. పూర్తి స్క్రిప్ట్ అందక సినిమా నిలిచిపోయిందని ఆరోపిస్తోంది. గడువులో స్పందించకపోతే తదుపరి న్యాయ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రస్తుతం ఈ ఆరోపణలపై ధనుష్ తరపున స్పందన కాలేదు. తమిళ చిత్ర సినిమాలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసుకున్న ధనుష్ ఇటీవలి కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. కంటెంట్ ఆధారిత కథలు ఎంచుకుంటూ విభిన్న పాత్రల్లో మెప్పిస్తున్న ఆయనకు దక్షిణాది మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఇక కెరీర్ విషయానికి వస్తే ధనుష్ ప్రస్తుతం తన 55వ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తాత్కాలికంగా D55గా పిలుస్తున్న ఈ ప్రాజెక్టుకు ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల, సాయి పల్లవి కథానాయకులుగా నటిస్తున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. అదేవిధంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ లోనూ ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్, ఇతర భాషల్లోనూ పలు చిత్రాలు లైన్లో ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్ కు ఈ లీగల్ నోటీస్ కొత్త సవాల్గా మారింది. ఈ వివాదం ఎలా ముగుస్తుందో, ఆయన తరపున ఎలాంటి రియాక్షన్ వస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.